ప్లేట్లెట్స్ కి జుట్టుకి సంబంధం ఏంటి? అదే మీరు అందరూ పిఆర్పి చేయించుకుంటున్నారు కదా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా క్యూల్ కట్టి మరీ చేయించేసుకుంటున్నారు, హెయిర్ రీగ్రోత్ రావాలి, హెయిర్ ఫాల్ ఆగిపోవాలి అని. అయితే హౌ టు పర్ఫార్మ్ దిస్ పిఆర్పి? ఎవరు చేస్తే ఇది కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి? మీరు అసలు డర్మటాలజిస్ట్ తోనే ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇవాళ ఆన్సర్ చేయబోతున్నాను. సో ప్లేట్లెట్స్ కి జుట్టు రావడానికి సంబంధం ఏంటంటే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎప్పుడైతే మనం బ్లడ్ తీసి అందులోంచి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ ఉన్న ప్లాస్మాని తల్లో ఇంజెక్ట్ చేస్తామో, ద మూమెంట్ వి ఇంజెక్ట్ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ లోంచి రకరకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. పేర్లోనే ఉన్నట్టు గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కొత్తగా గ్రోత్ ఇచ్చేవి అనమాట, హెయిర్ రీగ్రోత్ ఇచ్చేవి. అయితే ఇది ఎవరు చేయాలి? డర్మటాలజిస్ట్ కాకుండా వేరే ఎవరన్నా చేస్తే అసలు రిజల్ట్ ఉంటుందా లేదా? పార్ట్ 2 లో తెలుసుకుందాం.